పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం కంటెపూడిలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త వేమయ్య గొంతు నులిమి చంపాడని బంధువులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం కంటెపూడిలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త వేమయ్య గొంతు నులిమి చంపాడని బంధువులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ ఘటనకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రమేష్ అందిస్తారు. రమేష్, సత్తెనపల్లి మండలం కంటెపూడిలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి శ్రీష అనే మహిళ 32 సంవత్సరాల మహిళ కూడా మృతి చెందినటువంటి అనుమానాస్పదంగా కూడా మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే తన భర్త అయినటువంటి వేమయ్య గొంతు నులిమి చంపాడంటూ కూడా వారి బంధువులు అయితే ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిని కూడా అవి భార్యాభర్తల మధ్య ఎన్నాళ్ళ నుంచి విభేదాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఏదైతే తన భర్తను కూడా అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే మహిళ చనిపోయినటువంటి ఘటన అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవల కారణంగానే ఈ ఘటన జరిగిందనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా మహిళ మృతి చెందినటువంటి ఘటన కూడా కొంత సత్తెనపల్లి నియోజకవర్గంలో కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. శిరీష. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.